హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా యువకులు లేవాలి మరణి యేసు మగములోన మరకనరవాలి వరుచున్న సమాజములోన యువకులు లేవాలి మరణి
యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన సౌఖ్యములో, ధైర్యంలో, సౌఖ్యంలో, ఐక్యములో, సంఘములో, రంగములో పరిశుద్ధత కావాలి. సౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, సౌర్యములో, ధైర్యములో, సౌఖ్యములో, ఐక్యతలో, సంఘములోన, రంగములోన, సంఘములోన, రంగములోన పరిశుద్ధతయే కావాలి, పరిశుద్ధతయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన సేవలలో, త్రోవలలో, వేదికలో, కుడికలో, యవనములోన, భవనములోన పరిశుద్ధమే కావాలి. సేవలలో, త్రోవలలో, వేడుకలో, కూడికలో, ఏంటంట? సేవలలో, త్రోవలలో, వేడుకలో, కూడికలో, యవనములోన, భవనములోన, యవనములోన, భవనములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన జ్ఞానములో, ధ్యానములో, దానములో, దానములో, ఓనములో, పానములో జ్ఞానములో, జ్ఞానములో, దానములో, దానములో, హల్లెలూయా. దానములో, జ్ఞానములో, దానములో, దానములో, ఓనములోన, పానములోన, ఓనములోన, పానములోన పరిశుద్ధతయే కావాలి, పరివర్తనయే రావాలి. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మగములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన ఎంతమంది ఇక్కడ ఎవరు వస్తున్నారో చేయి చూపించండి. యు ఆర్ నాట్ షూర్ దట్ యు ఆర్ యంగ్. నేను 70 ఏళ్ళు ఎవరు వస్తుండే. వయసు శరీరానికండి, ఆత్మకి వయసు లేదు, వృద్ధాప్యం అసలే లేదు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఒంటి కాలం మీద నిలబడమందావా?
మీరు నిలబడగలిగారంటే షూర్ అండి. నేను ఒక చరణం పాడే వరకు నిలబడి చూడండి. కింద పెట్టకుండా ఉన్నారంటే డెఫినెట్లీ యు ఆర్ యంగ్. ఓకే, దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకోండి. ఇవాళ ఒంటి కాళ్ళు మీద నిలబడండి. 2 కాళ్ళు ఎంతకంటే పడిపోతారు. ఒంటి కాళ్ళ మీద నిలబడి చివరి చరణం మాత్రం పాడుకుందాం. చరణము, చివరి చరణము, చరణము చూద్దాం ఎంతసేపు ఒంటి కాళ్ళ మీద ఉండగలరు. ఎస్, మారుచున్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను. ఈరోజు మరొక్కసారి ఈ మాటలోని నిబంధన ఏంటి చెప్పండి అందరూ. ఎంతమందిని మనం దేవునితో నిబంధన చేసుకున్నాం? ఇంగ్లీష్ అర్థం కాలేదన్నారు, హిందీ అర్థం కాలేదన్నారు, క్షమించబడ్డారు. నిబంధన అంటే అర్థం కాని వాళ్ళకి తెలియట్టు అర్థమైంది చెప్పండి. ఇక నిబంధన ఏంటి? అగ్రిమెంట్. ఏంటండి నిబంధనకి ఇప్పుడు భాషలో వడంబడిక. స్థలాలు అమ్మేటప్పుడు, ఇల్లులు అమ్మేటప్పుడు, ఉద్యోగాన్ని జాయిన్ అయ్యేటప్పుడు ఒక నిబంధన ఆఫీస్తో ఉంటుందా? ఒక సిగ్నేచర్ చేయాలా లేదా? ఈ ప్రకారంగా ఈ ఆఫీసు సమయాలు పాటిస్తాను, ఈ ఆసిక విధులను నేను హాజరవుతాను, వీరికి అన్ని విషయాల్లో లోబడతానని సంతకం పెట్టకుండా నా ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చిన పని చేసి ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, నాకు ఉద్యోగం ఎందుకో సంతకం పెడతాను అంటే ఒప్పుకుంటాడా? ఒక కంపెనీలో నిన్ను రిసీవ్ చేసుకునేటప్పుడు వాడి కంపెనీ నిబంధనలకు నువ్వేం చేస్తున్నావు? అగ్రీ అవుతున్నావు, ఒప్పుకుంటున్నావు. దేవునితో ఒక నిబంధన, ప్రభువుతో ఒక నిబంధన చేసుకుంటున్నాం మనం. ఏమని? ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నా దేవుడివని, నన్ను క్షమిస్తున్నావని, నన్ను నడిపిస్తున్నావని, నన్ను నీ రాజ్యానికి చేర్చుకుంటావని నమ్ముతున్నాను. నేను ఈ లోకంలో జీవించినంత కాలం లోకాన్ని ప్రేమించకుండా, సాతానికి లోబడకుండా, నా సొంత ఇష్టం కాకుండా నీ కొరకు జీవిస్తాను అని ఒక నిబంధన చేసుకోవటమే మారు మనసు, రక్షణ. ఎంతమంది మీరు బాప్తీసం తీసుకున్నారు? బాప్తీసం తీసుకోవడానికి నీళ్ళలోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అడిగారా లేదా? ఎందుకు వచ్చావు అని అడుగుతాను నేనైతే కొంతమందిని. ఎందుకు వచ్చావు అంటారు. కాదు, మునగటానికి అంటారు. మునగటానికి ఎందుకు? మునగటానికి చెరువులు పోవచ్చుగా. ఎందుకు వచ్చావు? బాప్తీసం తీసుకోవడానికి వచ్చావు. ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నావు? ఏంటంటే యేసు ప్రభువుని నేను నా రక్షకుడిగా అంగీకరించాను. మళ్ళీ పాపంలోనికి పోకుండా, లోకంలోనికి పోకుండా మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉంటావా అని అడుగుతారా లేదా పాస్టర్ గారు? మీరు ఉంటానంటారా? ఏమో తెలియదు అంటారా? చూద్దాంలేండి అంటారా? ఏమన్నారండి? ఉంటాను. కొంతమంది తలకాయ ఊపుతారు గంగిరెద్దులాగా. తలకాయ ఊపితే ఇవ్వరు నేను బాప్తీసం. నోటితోటి ఒప్పుకోవాలి. ఏమని? ఉంటాను. దేవునితో సహవాసం చేస్తావా? వాక్యం చదువుకుంటావా? ప్రార్థన చేస్తావా? ఆదివారం మందిరానికి వస్తావా? నీ దశంభాగాలు కానుకలతో దేవుడిని మహిమపరుస్తావా? యేసు ప్రభు ప్రేమను గురించి ఇతరులకు చెబుతావా అని అడిగే ప్రశ్నలన్నిటికీ అగ్రీ అయినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, ఎస్ అన్నప్పుడు బాప్తీసం ఇస్తున్నాం. అలాగే పెళ్లి రోజున భార్య భర్తలకు నిబంధన చేస్తారు. వాగ్దానాలు అంటున్నారు కొంతమంది. ఓస్ అంటారు. ముక్కుది ఓ అనే మాట సరిగా కలిసారు. ప్రమాణాలు అంటున్నారు. ఒట్టు పెట్టుకోవడం అనేది సరికాదు, కానీ నిబంధన అడుగుతారు పాస్టర్ గారు. ఏమండి, నేను నీ పెండ్లి భర్తగా స్వీకరించి ఆయన ప్రేమించి ఆదరించి లోబడి ఏంటండి శ్రమలో, లేమిలో, కలిమిలో, దుఃఖములో, సంతోషములో, పేదరికములో, ఐశ్వర్యములో, ఆరోగ్యములో, అనారోగ్యంలో ఏది ఏమైనా, అమ్మ తిట్టినా, నాయన తిట్టినా, మామ తిట్టినా, అత్త తరిమినా ఇవన్నీ యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా కొత్త ఉద్యోగం దుబాయ్లో వచ్చినా, అమెరికాకు చదువులకు వెళ్ళినా, ఏమైనా సరే నా భర్త మాటకు చొప్పున మాత్రమే చేస్తాను, లేక నా భార్య అనుమతితోనే సాగుతాను అని చెప్పాలి. చెప్పినప్పుడే అది వివాహం. చెప్తారు పెళ్ళికి మాత్రం కావాలి. పెళ్ళి అని తొందర కదా. ఏంటంటే పెళ్ళి అనే తొందర. పెళ్ళి కోసం పోరాటం, పెళ్ళయ్యాక పెళ్ళిలో పోరాటం. పెళ్ళి కోసం పోరాటం, పెళ్ళయ్యాక ఇద్దరి మధ్య పోరాటం. చేసుకోకండి పెళ్ళిళ్ళు. ఎంగేజ్మెంట్ అబ్బా ఏ కగ్గారో. ఎంగేజ్మెంట్ అయిపోవాలి తొందరగా. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడే లైసెన్స్ వచ్చేసినట్టు. పెళ్ళి ఎంగేజ్మెంట్ రింగు, మ్యారేజ్ రింగు, 3వ రింగ్ ఉంది సఫర్ రింగు. ఈ రింగులు బంగారపు రింగులు కాసేపే ఉంటాయి, కానీ పెళ్ళైన వాళ్ళకి సఫర్ రింగు సాగు వరకు ఉంటుంది. ఆలోచించి చేసుకోండి పెళ్ళి. నాకు సఫరింగులు వద్దు, నేను ఇట్టాగే ఉంటానంటే అట్టాగే ఉండండి బ్రహ్మచారిగా. ఏంటండి కుదరదు, అలా ఉండడం కుదరదు. అది దేవుని చిత్తమైతే తప్పని బైబిల్ రాయబడి ఉంది. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మనిషికి సఫరింగే లేకపోతేనండి వాడిని ఎవడు పట్టుకోలేడు అసలు. మనిషికి కనుక శ్రమలు లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? ఆంబోత అయిపోతాడు. ఆంబోతలు తెలుసంటే ఊరి మీద వదులుతారు. వాడిని చూసి అందరూ పరిగెడతామే, ఎటువంటి పరిగెట్టిపోతారు. దానికి తిక్కబుట్టిందంటే ఎవరిని పొడుస్తుందో, ఏం చేస్తుందో తెలియదు. ఇంకా అంతే. కొంతమందికి ఎవ్వడి అజమాయిషి అక్కర్లేదు.
ప్రభుత్వాలకు లోబడరు, దేశానికి లోబడరు, కుటుంబానికి లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు. మనుషుడు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయారు, విచ్చలవిడైపోయారు. దేవుడు ఒక పద్ధతిలో చేశాడండి. దేవుడు మనల్ని తన ఆకారంలో, ఇన్ హిజ్ లైక్నెస్ అండ్ ఇన్ హిజ్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏమంటాం? దేన్ని ఇమేజ్ అంటాం చెప్పండి? మీరు ఒక పిక్చర్ తీసుకున్నారండి, పిక్చర్లో ఎవరు ఉంటారు? మీరు తీసుకున్నారు, ఎవరు ఉంటారు? మీరు ఉన్నట్టే ఉంటారా లేకపోతే వేరేలాగా ఉంటారా? ముక్కు ఇక్కడ ఉంటుందా? ఎట్లుంటుంది? దేవుడు మనల్ని ఎలా చేశాడంట? ఫోటో తీశాడంట దేవుడు. ఆయన ఫోటో మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు మనం కనపడతాం. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనలో దేవుడు కనపడాలి, ఆయనలో మనం కనపడాలి. అది ఇంటర్ కనెక్షన్ దేవుడు చేసింది. కానీ మనుషుడు తను కురూపిగా మారిపోయాడు. దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి, సాతాన్ని మీరు చూసారో లేదు కానీ బొమ్మలు వేషాలు వేసేవారిని చూసుంటారు. చాలా అందంగా ఉంటాడు కదా. ఎట్లుంటాడండి సాతాను? వికృతమైన పళ్ళు, ఆ నల్ల రంగు, ఆ కొమ్ములు, ఆ భయభీతులు కలిగించే వికృత రూపం ఉంటుంది చూడండి. ఒక మనిషి ప్రభువును విడిచిపెట్టినప్పుడు, పాపానికి బానిసైనప్పుడు, పాపపు గుణాలు తనలో నుండి వస్తున్నప్పుడు ఆ అపవాది రూపాన్ని లోకానికి చూపిస్తున్నాడండి. మీరు బాగా కోపడుతున్నప్పుడు మీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకోండి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఎప్పుడు చెప్తుంటా, బాగా అరుస్తుంటాడు, అయ్యా అరిసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్దం పెట్టండి అంతే. మీరేం కోపడొద్దని చెప్పనే వద్దు. వాడి మొహం వాడే చూసుకోలేక నవ్వుకుంటాడు వెంటనే. దేవుడిచ్చిన స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు మనుషుడు. దేవుడిచ్చినటువంటి నిబంధనలను పాడు చేసుకున్నాడు. దేవునిలాగా ఉండాలని మనల్ని చేస్తే, ఆయనలాగా బ్రతకాలని మనల్ని ఆశిస్తే, ఆయనతో సహవాసం చేసేవారికి ఉండాలని ఆశిస్తే, దేవుడితో నిబంధన చేసుకున్న మానవుడు సాతానుతో లాలూచి అయిపోయి వాడి మాట విన్నాడు. ఆదాము అవ్వలు నిబంధన బ్రేక్ అయిపోయింది అక్కడే. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో, సాతానును వెంబడించాడో, ఆ వికృత రూపం ఈ రోజుకి వరకు మానవుల్లో కనపడుతుందండి. మేలు చేయాలని నాకు ఆశ ఉంది, చేయలేకపోతున్నాను. పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. ఇదే కదా మనుషుడి ఘోష. ఏ మనిషికి చెడిపోవాలని ఉండదండి. మీరు అడిగి చూడండి కావాలంటే. ఒక తాగుబోతుని అడగండి, ఎందుకయ్యా తాగి నవ్వుల పాలు అవుతున్నావు, అవమానాల పాలు అవుతున్నావు, ఒళ్ళు పోటు చేసుకుంటున్నావు, ఇల్లు పోటు చేసుకుంటున్నావు అడిగితే ఏమంటాడో తెలుసా? కూల్గా అడగండి. తాగనప్పుడు అడగండి దయచేసి. తాగినప్పుడు తాగుబోతులతో మాట్లాడకండి, తాగనప్పుడు మాట్లాడండి. తాగితే పులి, తాగనప్పుడు పిల్లి. మీరు ఎట్ట బుచ్చగిస్తే అట్టు ఉంటాడు. నేను అందుకే తాగనప్పుడే మాట్లాడతా తాగుబోతులతో. చక్కగా వింటారు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని పట్టుకుంటాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నా చేత కావట్లేదు, తాక్కుండా ఉందామని ఆశపడుతున్నా, నిబంధనలు చేస్తున్నా, భార్య మీద ఒట్టు పెట్టా, బిడ్డల మీద ఒట్టు పెట్టా, దేవుని మీద ఒట్టు పెట్టా, కానీ నా చేత కావట్లేదు. ఇట్స్ బియాండ్ మై కెపాసిటీ. నా శక్తి మించిపోయింది. అందుకనే ప్రభువు మరొకసారి తన రక్తాన్ని తీసుకొని వచ్చాడండి. నీకు చేత కాని బలహీనతల నుండి, సాతాను ఉచ్చుల నుండి, సాతాను స్వభావం నుండి నిన్ను మరొకసారి శుద్ధి చేసి నిబంధన చేయటానికి. ఒక వస్తువు ఉందండి, మన ఉంగరం ఉంది, మంచి బంగారపు ఉంగరం ఉంది, పడిపోయింది, పెంటలోనే పడిపోయింది అనుకుందాం. వదిలేస్తారా? వదిలేస్తారా? చెప్పతే పోయిందిలే, ఓ 30 గ్రాములే కదా, 10 గ్రాములే కదా, ముక్కు మూసుకోను ఏదోలాగా చెయ్యి పెట్టి తీసుకొని డెటాల్ వేసి కడిగి, సబ్బేసి కడిగి 4-5 సార్లు దాన్ని ఫుల్గా వాష్ చేసి, ఏంటంటే బాగా గుడ్డబెట్టి పాలిష్ పెట్టి తుడిచి, పీతిలో పడ్డా కూడా గుడ్డ నా ఒకరు తలతల్లా ఆడుతుందిరా బాబు. దీనికున్న మురికి అంతా కడిగిన తర్వాత అది ఒరిజినల్గా గోల్డే. కాబట్టి ఏం చేస్తాడు? అప్పుడు తీసుకొని మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ పెట్టుకుంటావా? అలాగే మనం పడిపోయాం. ఇందులో గత్తరలో పడిపోయాం, పాపముల్లో పడిపోయాం, అపరాధములతో దోషములతో కుళ్ళిపోయాం, అందులో పడిపోయి. ఇప్పుడు మనల్ని కడగాలి,
డెటాల్ పెట్టి కడిగితే పోయే పాపం కాదు మనుషుడి పాపం. యాసిడ్లు పోసి కడిగితే పోయేది కాదు మనుషుడి పాపం. సబ్బులతో పోయేది కాదు. యేసుక్రీస్తు యొక్క రక్తము సర్వ పాప నివారణ చేయగలిగింది, సర్వశక్తి కలిగింది. ఎందుకంటే అది యేసుక్రీస్తు రక్తము మామూలు ఎడ్ల గొడ్ల రక్తం వంటిది కాదు, మనిషి రక్తం వంటిది కాదు. నిర్దోషము, నిష్కలంకమైనది, పవిత్రమైనది, పాపము లేనిది. ఆ క్రీస్తు తన రక్తములో మనల్ని కడిగి, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుందండి. అందుకే రక్తం తీసుకొని వచ్చాడు ప్రభు. నా నిబంధన మీరావు, నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ జీవితాన్ని చిందరబద్దరు చేసుకున్నావు, నీ రూపమే పోయింది, నీ విలువే పోయింది, నీ బ్రతికే గబ్బైపోయింది. అయినప్పటికీ నేను నిన్ను విడువను, నువ్వు నా సొత్తు, నువ్వు నేను చేసుకున్న సృష్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న ప్రభు మనల్ని తన చేతుల్లోకి తీసుకొని మన కొరకు మనం వెళ్ళిన ఆ అగాధములోనికి, ఆ పాతాళంలోనికి, ఆ పనికి మాలినటువంటి శోధనలు, వేదనలు అన్నిటిలోనూ ఆయన మన కొరకు శ్రమపడి, శిక్షను పొంది, చిత్రహింస చేయబడి, తన విలువైన రక్తాన్ని చిందించి మన పాపానికి పరిహారం చేయట కొరకు ఆశిస్తున్న ప్రభు ఈ రోజున నేను కొత్త నిబంధన మళ్ళొక్కసారి నీతో నేను నిబంధన చేసుకుంటున్నాను. నేను నీతోటి ఒక ఒడంబడిక చేసుకుంటున్నాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీ పాపాల గురించి నేను మళ్ళీ ఎత్తను, మళ్ళీ పాత జీవితం గురించి నేను ఎత్తను. నేనే నా చిత్తానుసారముగా, నేను చాలాసార్లు నోటితో చెప్తున్నాను, రిఫరెన్స్ చూపిస్తలేదు. మీలో కొంతమందికి రిఫరెన్స్ చూపిస్తే హృదయంలో నాటుకుంటుంది. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపాలనిగా తుడిచేస్తానంటున్నాడు. ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టుగా తుడిచేస్తానంటున్నాడు. అక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే 24 కూడా చదవండి ఒకసారి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నువ్వేమో విసిగిస్తున్నావు, ఆయాస పెడుతున్నావు, ఆయనేమో క్షమిస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ ప్రేమ అండి? ఇది ఎక్కడండి? ఇది ఎక్కడ చూస్తామండి? విసిగించే వాళ్ళని, ఆయాస పెట్టే వాళ్ళని, పాపముకు బానిసలైపోయిన వారిని ఇంకా ప్రేమించే ప్రభు ఉన్నాడా? అలాంటి వారిని వదిలేయకుండా నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపాలు తుడిచేస్తాను. ఈ టీచర్ బ్లాక్ బోర్డు మీద రాసిన తర్వాత ఏం చేస్తారండి? డస్టర్ తీసుకొని తుడిచేస్తారు. తుడిస్తే అక్కడ మళ్ళీ ఉంటాయి అయ్యా? ఉండవు. యేసు ప్రభు దగ్గర దెర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. నువ్వు చేసిన పాపాల పట్టి లేదా ఆయన దగ్గర. పాత పాపాలన్నీ గుర్తుపెట్టుకొని, మన లోకంలో మనుషులు చూడండి, మనం క్షమించమంటే సరే అంటారు. మళ్ళీ గొడవ అయితే ఏం చేస్తారు? 31వ తారీఖు అలా చేశావు, 3 సంవత్సరాల క్రితం ఇట్ట చేశావు, అప్పుడు అది చేశావు, ఇప్పుడు ఇది చేశావు, ఇంకెన్నిసార్లు క్షమించాలంటాడు. అంటే మరి క్షమించాడు అన్నాడు కదా. కానీ అవన్నీ క్షమిస్తారు కానీ మర్చిపోడు మనుషులు. కానీ దేవుడు మన పాపాల్లో సగం భాగం ఆయన మరిచేపోయాడట. ఆయన పట్టించుకోవట్లే. పోనీలే నా బిడ్డ, పోనీలే, అది మనుషులకు చులకనైపోయింది. కానీ ప్రభు నిన్ను కడగటానికి, నిన్ను శుద్ధి చేయడానికి, నీతో నూతన నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, అది కూడా ఒకసారి చూడండి. ఇది కూడా చాలాసార్లు నోటితో చెప్పే మాటలు,
మీ బైబిల్లో అండర్లైన్ చేసిందో లేదో చూసి చెప్పండి నాకు ఈ వాక్యం, లేకపోతే చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి నుండి, సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అక్కడే 7వ వచనం చివరి భాగంలో, అప్పుడు కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మీరు పాపం లేదని చెప్పుకుంటే అబద్ధికులు అవుతామట. నేనేం తప్పు చేయలేదు, పాపం చేయలేదు అని ఎవడన్నా చెప్పగలడా? మనోవాక్కాయ కర్మలలో అంటే మనసులో, మాటలలో, క్రియల్లో తెలిసి లేక తెలియక ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా తప్పిపోతుంటాం. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ దేవుడితో సంప్రదించడం నేర్చుకుంటే, దేవుడిని ఎదుర్కోవటం నేర్చుకుంటే, దేవుడితో ఒక నిబంధన చేసుకోండి, ప్రభువా నీతో నడుస్తాను, నీతో బతుకుతాను, నీతో ఉంటాను, నీ మాట వింటాను, నీ ఇష్టాన్ని చేస్తాను, నీ చిత్తములో బతుకుతానని నిబంధన చేసుకోవటమే నిజమైన మారు మనసు. కానీ ఈ రోజున చాలామంది మేము రక్షించబడ్డామంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, కానీ దేవునితో ఒక సహవాసం లేదు, దేవునితో ఒక నిబంధన లేదు. వివాహమైన తర్వాత భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను ఎడబాయకూడదు అని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంటే, కొంతమంది వచ్చి మాకు పిల్లలు లేరండి అని అడుగుతారు. ఎంతకాలం అయిందంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిందంటారు. ఎక్కడ ఉంటారండి? మా ఆయన వైజాగ్లో ఉంటాడండి, నేను చెన్నైలో ఉంటానండి. ఆన్లైన్లో పంపిస్తారా పిల్లలు దేవుడు? ఏంటండి? లేదంటే అప్పుడప్పుడు కలుసుకుంటుంటామండి. ఏంటి ఫ్రెండ్సా? అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళు ఎవరండి? ఫ్రెండ్స్. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కలుసుకుంటారంట. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వస్తాడంట, ఈమె ఎక్కడికి వస్తుందంట. అదేంటది? ప్రార్థన నిమిత్తము తప్ప భార్యాభర్తలు ఎడబాయకూడదు. ఇద్దరి అనుమతితోనే ఒక నిబంధన ఉంది. వివాహపు విలువలే పోయినాయండి. ఇవాళ వివాహాన్ని ఒక ఉదాహరణగా దేవుడు తనతో చేసిన నిబంధనకి పెట్టాడు. కానీ వివాహ విలువలే తెలియనప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండడం మనుషుడికి ఎలా తెలుస్తుంది? అన్ని స్థితిగతుల్లో నిన్ను విడవక ఎడబాయకుంటారన్నప్పుడు వెంటనే బ్రేక్ చేస్తా. పెళ్ళి కావాలంటేనేమో చర్చికి వస్తారు, విడాకులు కావాలంటేనేమో కోర్టుకు వెళ్తారు. ఎక్కడికి రావాలి? చర్చికి వచ్చేదంటే దేవుని దగ్గరకు వస్తున్నావు. పెళ్ళి ఎవరిదే? చాలామంది పెళ్లి కార్డులో పైన వేస్తారు, యేసుక్రీస్తు ఆయన శిష్యులు వివాహమునకు పిలువబడిరి. ఏంటండి? అక్కడ పాస్టర్ గారు చేసినప్పుడు ఇదిగో కల్వరి చర్చి తరఫున మీ పెళ్ళిని చేయుచున్నాము అంటాడా ఏంటి? ఏమంటాడు? తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామంలో మీరు జతపరచబడుతున్నారు. మిమ్మల్ని జతపరిచింది దేవుడు. మీకు వేరుపడాలని ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పండి. భర్త దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ భర్తతో నేను బతకలేనయ్యా. పక్క రూమ్లో మీరు కూడా చేయండి సేవ. నేను చచ్చిన ఈ భార్యతో నేను ఉండలేనయ్యా. చేయండి ఇద్దరు కలిసి ప్రార్థన. ఇద్దరితో మాట్లాడతాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాదు. నీ తల్లిదండ్రులు ఎవరో, నీ తండ్రి ఎవడో, ప్రభు ఆమె తండ్రి ఎవరో, ఆదామును సృష్టించింది ఎవరో, అవ్వను సృష్టించింది ఎవరో, ఇద్దరికీ ఆయన తండ్రే. మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే మన పక్షంలో మాట్లాడతారు, వాళ్ళ అమ్మ నాన్నకి వెళ్తే వాళ్ళ దగ్గర మన పక్షంలో మాట్లాడతారు. వివాహాలకు విలువ లేకుండా పోయిందండి. విడాకులు సర్వసాధారణమైపోయింది. ఇంతకుముందు ఇతర దేశాలు అనుకునేవారు, ఇప్పుడు భారతదేశంలో కూడా సిగ్గు కూడా లేదండి. ఇచ్చేసాడండి, విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, రెండో భార్య. ఫోటోలు మళ్ళీ దీంట్లో సోషల్ మీడియాలో పెద్ద పోజులు. చిన్నప్పుడు మా అమ్మని అడిగేవాడిని, అమ్మా
ఈమె పోయిన సినిమాలో ఆయనకి భార్య కదా, ఈ సినిమాలో ఏంటి ఈయన భార్య ఎట్టయింది, ఈయన కడతాడు ఏంటి తాళిమ్మా? నాకు తెలియదు, చిన్నపిల్లడు కదా. ఒకే హీరోయిన్ 4-5 హీరోలు భార్యల కింద నటిస్తున్నప్పుడు చిన్న పాత సినిమాలన్నీ 4-5 ఉండేవాళ్ళు, అంతే. వాళ్ళే మారి మారి పెళ్లి చేసుకునేవాళ్ళు. మా అమ్మాయి అదంతా ఒట్టిదలేరా, ఎన్ని కథలు అని చెప్పేది. కానీ ఇది కథ కాదు, బతుకులు ఏమైపోయినాయి ఇప్పుడు? కథలు అయిపోయినాయి అండి. సమాధానం లేదు. నిబంధన, భార్యను మలాకీ గ్రంథం ఎందుకో మరి దేవుడి మాటలు చెప్పమంటున్నాడు. మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరిదండి మలాకీ, మొదటిది మత్తయి కొత్త నిబంధనలో. దొరికిందండి. 2వ అధ్యాయం, మలాకీ 2వ అధ్యాయం 14 నుండి. ఎందుకని మీరు అడిగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఇవాళ పెళ్ళైన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి, వాగ్దానాలు చెప్పుకోండి. పాస్టర్ గారులు అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నా నిబంధన భార్యవు నీవు, నా నిబంధన భర్తవు నీవు. మనిద్దరం ఒక నిబంధన చేసుకున్నాం. మనిద్దరం మనల్ని ఐక్యపరిచిన దేవుని చిత్తములో బతుకుదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని ప్రణాళికలు నెరవేరుద్దాం. నువ్వు నిబంధన చేసుకున్న, ఎవరి కాలంలో నిబంధన చేసుకున్న నీ భార్యను ఏం చేస్తాడంట? 15వ వచనం, కొంచెముగానైనను యవ్వనములో భార్య చేసుకున్న మీ భార్య విషయమై విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియమని ఇశ్రాయేలు దేవుడు. మరియు ఒకడు తన వస్త్రమును బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. భార్య బలహీనమైందనో, భర్తకు రోగం వచ్చిందనో, యాక్సిడెంట్లో కాలు పోయిందనో, పిల్లలు కలగలేదనో, ప్రతి చిన్న కారణానికి వాళ్ళ మనుషుడు వివాహ బంధాన్ని తెంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరణము వరకు భార్యాభర్తల బంధం ఉన్నట్లే దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుడు మనల్ని, పౌలు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రభువుకు నేను ప్రదానం చేశాను. ఒక్కసారి చెప్తారా? గలతీ, కొలసియా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. దేవునితో ఒక సేవకుడు ఒక సంఘాన్ని పవిత్రపరిచి దేవునితో వారిని జతపరచటానికి నిబంధన చేస్తున్నాడు ఒక సేవకుడు. అది సేవ. సంఘముకు సేవకుడికి కాదు సంబంధం. ఇక్కడ సంఘాన్ని సిద్ధపరిచేది ప్రభువుకు మిమ్మల్ని ప్రదానం చేయడానికి. ప్రభువా, ఇదిగో నీతో వధువు సంఘముగా ఉండడానికి సిద్ధపరచబడినటువంటి సంఘం. మనం మందిరంలోకి వస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడుతున్నాం. ఎస్తేరును రాజు కోరుకున్న తర్వాత వెంటనే ఎన్నుకోలేదు. ఆమెకి అనేక మాసాలు, రకరకాల స్నానాలు,
రకరకాల ట్రైనింగు, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా రాజుకు అనుకూలంగా ఉండాలి, ఎలా రాజుకి ఇష్టడిగా ఉండాలి, రాజు కన్నులకు ఎలా ఆకర్షణగా కనబడాలి అనే విషయాల్లో వారు తర్బీదు చేయబడ్డారు. అలాగే సంఘం ప్రభువు ముందు నిలబడటానికి, ప్రభువు మనల్ని చూచి సంతోషించినట్లు, ఒక్కొక్కరిని చూసి సంతోషించినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికే మందిరాలకు వస్తున్నాం. మనలో ఉన్న ఆ ఎకిలి బుద్ధులు, సాతాను బుద్ధులు, ఆ ఎకిలి యాశాలు, ఆ డిజార్డర్స్, ఆ అగ్లీ థింగ్స్, ఆ అసహ్యకరమైనవి, అసభ్యమైనవి, ఆ క్రమహీనమైనవి, వాటన్నిటి నుంచి మనం విడిపించబడాలి. చాలామంది చెప్తుంటారు, ఎందుకు అలా చేస్తున్నావంటే, కొంతమంది మాట్లాడుతూ పెళ్లి చూపులు కూర్చోబెట్టారంట అక్కడ పోయి, ఏదో అత్తగారిని చూసి చుప్పు అంటున్నాడు, అమ్మగారిని చూసి చుప్పు అంటున్నాడు. ఏమవుద్దండి, నవ్వులాట అయిపోదా? నువ్వు ప్రభు ముందు నిలబడ్డప్పుడు ప్రభు దగ్గర ఆయనకి ఇష్టం, ప్రభు దగ్గరికి అంతా చెప్ప అన్నావు అనుకో, ఎట్టు కుదురుద్ది? ఆయన ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు ప్రభువును సంధించుటకు మీరు సిద్ధపడండి. ప్రభువు రాకడ ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే మనం సిద్ధపడి ఉండాలంట. ఏంటి సిద్ధపడతామంటే మంచి బట్టలు వేసుకొని ఉంటామా? కాదు, ఆయనకి ఇష్టంగా ఉండటానికి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఆయన చూసినట్టునే ఇస్తే రా అన్నాడంట రాజు. ప్రభు మనం చూసినట్టునే మనలో ఆయన కనబడాలి. ఎలా ఉండాలి మనం సిద్ధపాటు? ప్రభువులాగా మనం మారాలి, అది ఆయన ఆశ. పౌలు అందుకే అన్నాడు, క్రీస్తు స్వరూప్యం మీలో కనబడుటకు మరలా మీ నిమిత్తమై నేను ప్రసవ వేదన పడుతున్నాను. వాళ్ళు క్రైస్తవుల జీవితం చూస్తానండి, అసలు పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ కొంచెం కూడా మచ్చుకు కూడా క్రీస్తు యొక్క స్వభావము కానీ, గుణగణాలు కానీ, ఆ ప్రేమ కానీ, ఆ పరిశుద్ధత కానీ, ఆ యథార్థత కానీ, ఆ ప్రత్యేకత కానీ కనపడటం లేదు. పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని సిద్ధపరిచి, కన్యకను సిద్ధపరిచినట్లు, ఏ పురుషుడు ముట్టని, అపవాది ముట్టనటువంటి పరిశుద్ధపరచబడిన క్రీస్తు రక్తములు మిమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి ప్రభు ముందు నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. కానీ సర్పము హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదురేమో అని. అయ్యో, విశ్వాసుల గురించిన దేవజనుడికి, నిజమైన దేవుని సేవకుడికి విశ్వాసుల గురించిన భారం ఉందండి. అన్నీ ఎందుకు పట్టించుకుంటారు? మీ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఏమంటారో, కానికిచ్చావో లేదో ఒకటే అడుగుతాడు అంతే. మంచి పాస్టర్ గారు, మేము ఈ చర్చికి మానేస్తామండి, వేరే చర్చికి వెళ్తున్నామన్నారు. ఎందుకు అంటే హాయిగా ఉందండి అంట. ఏంటట హాయిగా ఉందా? అదే అంటే ఏంటి? మేము ఎప్పుడు వెళ్ళినా ఎవరు అడగరు, ఎప్పుడు వచ్చినా ఎవరు అడగరు, చర్చిలో ఏం చేసినా ఎవరు అడగరు, ఎక్కడ కూర్చున్నా ఎవరు పట్టించుకోరు, హాయిగా ఉంది, మాకు కావాలంటే వెళ్తున్నాం, లేదా ఈ చర్చికి వస్తే ముందుకు రా అంటారు, ఆ మూల ఎందుకు కూర్చున్నావు అంటారు, ఎక్కడి నుంచి వచ్చావు అంటారు. అదంతా ఆయనకి ఎందుకు కావాలండి? మీ గురించి మీరు చర్చికి రావటం కాదు, మిమ్మల్ని ప్రభువు ముందు నిలబడటానికి సిద్ధపరుస్తున్న మందిరం ఇది. మందిరంలో మీ ఆత్మల విషయమై దేవునికి లెక్కప్ప చెప్పాలి. పౌలు చేసిన సేవ భారం అది. క్రీస్తులాగా మార్చాలి, ఒక్కొక్కడిని క్రీస్తుకు నేను అప్పగించాలి. ఈ లోపులో ఎక్కడ సర్పము చెరిపినట్టుగా మీ సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోదురేమో. ఈ రకరకాల ఫుడ్డులు తినే వాళ్ళకి అమ్మ వండిన వంట ఇష్టం ఉంటుందండి. అసలు ఒక మనిషికి తన నాలుక రుచులకి ఏది ఇష్టపడతాడంటే పెళ్ళైన తర్వాత కూడా భార్యతో అంటుంటాడు, మా అమ్మ చేసినట్టు చేయలేదు అంటాడమ్మా. మీరు బాధపడకండి, ఆయన మంచోడు అనమాట, రోడ్లో ఫుడ్లు తిన్నోడు కాదన్నమాట. ఇంట్లో తిన్నాడు అమ్మ ఫుడ్, ఇప్పుడు నీ ఫుడ్ తింటాడు, నువ్వు అమ్మలా చేసి పెట్టు. అంతేగాని అమ్మలా చేయమంటావు గొడవ పెట్టుకోకండి. ఈ రకరకాల ఫుడ్లు తిన్నోళ్ళకి అమ్మ ఫుడ్ గుర్తుండదు. అదంతా పల్లెటూరు ఫుడ్ లాగా ఉంటుంది. అది హెల్తీ ఫుడ్ అన్న సంగతి తెలియదు. అది మంచి బలాన్ని ఇస్తుంది, మంచి దృఢమైన శరీరాన్ని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అని తెలియదు. ఆ కేఎఫ్సీలో పురుగుల మాంసం,
ఆ పురుగుల డబ్బా కోకోకోలా అది 2 మ్యాచింగ్ అంట. ఇది తిని తాగాలంట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, జొమాటోలో ఇది ఇచ్చి, టమాటాలో అది ఇచ్చి, అది తిని ఇది తిన్నోడికి అమ్మ ఫుడ్డు పల్లెటూరు ఫుడ్ లాగా ఉంటుంది. భారీ చేసింది నచ్చదు, చివరికి రోగాలు ఫాలై క్యాన్సరు. ఆ ఫ్రైయింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారండి. వాడి నూనె వాడి డుర్రు 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 అంటుంటే ఏమవుతుంది ఇవాళ? కానీ అది రుచిగా ఉంటుంది. అది ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా పంపించుద్ది సమాధికి నిన్ను. అందుకని ఇప్పుడు ఫాస్ట్ సర్వీసులు వచ్చాయండి. క్విక్ సర్వీస్, షార్ట్ అండ్ స్వీట్ సర్వీస్. ఏంటంటే మా ఆరాధనకి వెళ్తే పాటలే పాటలు, ప్రార్థన అసలు ఉన్నది అందులో. అని ఎవరో వచ్చాడంట ఒక పాస్టర్, ఆ మనుషులందరినీ కింద పడేస్తున్నారంట. అది ఏంది మీటింగా లేకపోతే అది ఏం అర్థం కాలేదు నాకైతే. భయంకరంగా ఉన్నాయండి పరిస్థితులు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, పరిశుద్ధాత్ముడు క్రమానికి కర్త. ఈ లోకంలో ఆకర్షణలు అనేకమన్నాయి, భక్తి ఆకర్షణలు ఎక్కువైపోయాయండి. ఇప్పుడు ఒక భక్తుడు పాపపు ఆకర్షణలకు లొంగడం. దేనికి లొంగుతాడు? భక్తి ఆకర్షణలకు లొంగుతాడు. భక్తి పేరులోనే ఇదే బైబిల్ పెట్టుకొని వేరే సువార్త ప్రకటించేవాడు ఉన్నాడండి. ఏంటది? బైబిల్ ఇదే, సువార్త మాత్రం వేరు. పౌలు దినాల్లోనే చెప్పాడు, వాక్యాన్ని కలిపి చెరిపేవారు తయారవుతారు. నేను నిబంధన చేసుకున్నాను, దేవునితో నిబంధన చేసుకున్నాను. ఒక ఆలయానికి కట్టుబడి ఉండండి. ఒక పద్ధతి ప్రకారంగా ఉంటారు. గంటకో ఆలయం, వారానికో ఆలయం మారొద్దు. మీకు నిజంగా స్పిరిచువాలిటీ లేదంటే, వాక్యానుసారంగా సేవ లేదంటే మారండి, వద్దని లేదు నేను. కానీ క్రమశిక్షకు భయపడో, త్యాగానికి భయపడో, నిన్ను నీవు సరిచేసుకోవడానికి ఇష్టపడకో, నీవు ఆధ్యాత్మికంగా సులభ శైలిలో ఉండే భక్తి కొరకు కక్కుర్తిపడో, నువ్వు చెదిరిపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతావు. పౌలు అందుకే గమనిస్తూ ఉన్నాడు. సీసీ కెమెరాలు లేవు ఆ రోజుల్లో, పిక్చర్స్ లేవు ఆ రోజుల్లో. దేవుడు రక్షించిన ప్రతి ఆత్మను సాతాను దొంగిలిస్తాడని చూస్తాడు. చక్కగా నగిసి పెట్టి తలతలలాడుతున్న ఆ రింగు చూసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంట్లో ఉన్నవాళ్ళు దొంగలు తయారవరా? నిన్ను శుద్ధి చేసుకొని దేవుడు పెట్టుకుంటే అపవాది కను నీ మీద ఉండదు. వీడిని ఫ్రెష్గా మళ్ళీ వాడుకోవచ్చు, నేను మళ్ళీ వాడుకోవచ్చు. తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొని వస్తుందంట. అందుకని విశ్వాసి రక్షించబడ్డారని టేక్ ఇట్ ఈజీ పాలసీ కాదు ఇది. భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. నిజంగా చెప్పండి, పెళ్లి రోజున్నంత సంతోషం పెళ్ళయ్యాక ఉందా మీకు? మాట్లాడరు ఏంటంటే, రోజు పెళ్లి రోజు లాగుంటే అసలు మీరు ఎంత అందంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. రోజు పెళ్లి రోజుగా చేసుకోవచ్చుగా. ఏంటండి, పాటలు పెట్టుకోండి ఇంట్లో. మీకు బ్యాండ్ మేళం తెస్తాను టైమ్స్, డబ్బులు లేకపోతే. ఏంటండి, రోజు చక్కగా పిల్లలతో ఆడుకోండి, సంతోషించండి. మరి రోజు దేవుడితో ఒక పెళ్లి రోజు, దేవుడితో ఒక నిబంధన. మనం ఎవరు అండి? నిబంధన జనులం. దేవునితో నేను నిబంధన చేసుకున్నాను, ఈ పాపం నేను చెయ్యను, ఈ పనికి మాలినవి చూడను. భక్తుడైన యోబు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను చూడను, పరస్త్రీని నేను చూడను, పాపపు దృష్టితో చూడను. దేవునితో నిబంధన చేసుకున్నాను, ఈ ఘటం దేవునికిది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండే మన ఘటం అంటే ఇదండి, శరీరం. దీన్ని అందరిలాగా కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు మనం ఈ శరీరాన్ని
కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మని సహాయం కావాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని యొక్క పర్యవేక్షణలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనే వ్యాయామంతో మనం వర్ధిల్లాలి. ఈ రోజున ఒకసారి గుర్తుపెట్టుకోనండి, మనం లోకంతో నిబంధన చేసుకోలేదు, సాతానుతో నిబంధన చేసుకోలేదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభుతో నిబంధన చేసుకున్నాం. ప్రభువా, నా జీవితం నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నీ చిత్తములో నేను బతుకుతాను, నీ సాక్షిగా నేను బతుకుతాను అని ఆల్రెడీ నిబంధన చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. మిగిలిన చేసుకోలేదా అంటే ఆ మాటలే చెప్పలేదా? మారు మనసు పొందిన వాళ్ళు చేయి చూపించండి. మరి ఏం చేశారు మీరు? మారు మనసు అంటే ఏంటి? కుదిరితే ఉంటాను ప్రభా, కుదిరితే సినిమాలు చూడకుండా ఉంటాను ప్రభా, వీలైనంత వరకు చర్చికి రావడానికి ప్రయత్నం చేస్తాను ప్రభా. ఏంది నీ ప్రయత్నం? మీ ప్రయత్నాలు అక్కర్లేదు. మీ జీవితాన్ని దేవుని సందులో పెట్టి దేవునికి అప్పగించుకుంటే ఆయనే చూసుకుంటాడు. వాక్యానుసారంగా అమ్మా, కుటుంబ పోషణ విషయము ఆలోచించవలసింది మీరు కాదు, వీళ్ళు. కానీ విచారం అంతా రివర్స్ అయింది కదా. పురుషుడు తన సొంత ఇంటిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు. డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఎవరు తీయాలి ఇంట్లో? వాక్యానుసారంగా చెప్తున్నాను నేను. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్న ప్రకారము ప్రతి పురుషుడు తన భార్యకు కాలు డెసిషన్ తీసుకుంటుందా, శిరస్సు డెసిషన్ తీసుకుంటుందా? మీ జీవితంలో కాళ్ళు చెప్పినట్టు బుర్ర ఎంటదా, బుర్ర చెప్పినట్టు కాళ్ళు ఎంటయా? తెలుసా అది? అప్పుడు ఎవరు చెప్పినట్టు వినాలి మనం. ఏంటండి? నో లీడర్షిప్. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వింటాను అంటుందంట స్త్రీ. సరే నువ్వే చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానులే అన్నాడు ఆదాం. కాబట్టి తిన్నారు, తిప్పలు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అవే తిప్పలు. ఏంటండి? నువ్వెవరు చెప్పినట్టు వినాలి? పురుషుడా? పురుషులు లేరా ఇక్కడ? నువ్వెవరు చెప్పినట్టు వినాలి? పురుషుడా? నీ తండ్రి. నీ శిరస్సు ఎవరో? నీ శిరస్సు ఎవరో? ఆ శిరస్సు చెప్పినట్టు ఈ శిరస్సు ఉంటే, ఈ శిరస్సు చెప్పినట్టు నీ భార్య అంటది, నీ బిడ్డలు వింటారు. ఒకరు చెప్పినట్టు ఒకరు కాక. మెయిన్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాస్టర్ చెప్పినట్టు సంఘం వింటాం కాదు. పాస్టర్ ఎవరు చెప్పినట్టు వినాలి? ప్రభువు చెప్పిన మాట పాస్టర్ చెప్పాలి. పాదిలో ప్రవక్తలైతే యెహోవా ఇలాగో ప్రతిసారి చెప్పేవాడు. బిలిగ్రహం గారు మాటి మాటికి చీటికి మాటికి అనేవాడు. ఆయన నేను చెప్తున్నా. ఈరోజు పాస్టర్ల గారు ఇదే, నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు వినని సంగతులు ఇప్పుడు నేను చెప్తా. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయో నీకు అర్థం కాల నాకు. మునుపెన్నడు వినే రహస్యాలతో కూడిన బోధ ఈ రాత్రి మీరు విందురు కానీ రండి. ఇదేదో కొత్త రకం సైతాన్ బోధ అయి ఉంటుంది. ఆది నుండి పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్పే మాట ఒకటే, ఆయన మాట మారదు. ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాటలు ఒక పొల్లైన సొన్నైనా కూడా తీసేయడానికి లేదు, కలపడానికి లేదు. కొత్త బాధ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన ఏ సమయానికి ఏది చెప్పమన్నాడో ఆ మాటను దైవజనుడు చెప్పాలి. నాకేం తెలియదు, వాళ్ళ నిబంధన గురించి చెప్పన్నాడండి. నా చేతనైనంత వరకు నేను చెబుతా కూర్చున్నా. నిబంధన చేసుకో. నేను నీతో నిబంధన చేసుకున్నాను. నా నిబంధన కొత్త నిబంధన, నా నిబంధన రక్త నిబంధన. ఇంతకంటే కష్టమై విలువైన నిబంధన ఇంకోటి లేదండి. ఈ తాళిబొట్టు కొడుతూ, ఈ బంగారంతో ఈ తాళిబొట్టుతో నిబంధన చేసుకుంటాను, పెళ్ళి ఆడుతున్నా, ఈ రింగు పెట్టు అంటున్నారు. కానీ యేసయ్య రింగులు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఏంటి పెట్టి నిబంధన చేస్తున్నాడు? నువ్వు నా సొత్తు. నీ మీద ఆయన రక్తపు గుర్తు వేస్తున్నాడండి. శాపము నుండి మనల్ని విడిపించి, పాపము నుండి మనల్ని విడిపించి తన సొత్తుగా చేసుకున్నాడు. కొత్త నిబంధన చేస్తున్నాడు. నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, నిన్ను రక్తమిచ్చి నేను కొన్నాను అని ఈరోజు మనకు వాగ్దానం చేస్తాడు. చివరికి ఇంకో వచనం గుర్తొస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండానట్లు పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై. ఆహా, నా యేసయ్య నా కొరకు ఏం చేశాడో అటువల్లే క్రీస్తు కూడా సంఘమును అంటే నిన్ను నన్ను ప్రేమించి కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్థానము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు మన కొరకు కలువరి సిలువలో మన ప్రభువు తనను తాను అప్పగించుకున్నాడు. లేచి నిలబడిన ప్రార్థన చేద్దాం. పాడైపోయిన నిన్ను, పాపపు ఊబిలో చిక్కుకుపోయిన నిన్ను, సాతానుతో లాలూచి అయి సాతాను కార్యాలకు చీకటి బ్రతులకు అలవాటు పడిపోయిన మనల్ని విడిపించుట కొరకు తన రక్తాన్ని చిందించి దేవుడు మనతో చేసిన నిబంధనలు మీరి ఆయన సొత్తన్న సంగతి మరచి ఆయన మన సృష్టికర్త ఉన్నాడు అన్నది విడిచి మన ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో ఇంకా మనల్ని ప్రేమించిన ప్రభు పాడైపోయామని మనల్ని పడేయక, మురికైపోయామని మనల్ని విడిచిపెట్టక, కళంకమైపోయామని మనల్ని వెలివేయక, అపవిత్రులమైపోయామని మనల్ని విసిరివేయక, అయ్యో చెడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, పాపులను వెదకి రక్షించడానికి యేసయ్య లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించి కొత్త నిబంధన చేసుకున్నాడు. నీతో ఈ రోజున ఆయన నిబంధన చేస్తున్నాడు. నువ్వు నా సొత్తు, నువ్వు నా కొరకు బ్రతుకుతావా? నువ్వు నాతో నిబంధన చేసుకుంటావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నా ప్రాణాన్నే నీకు ఇచ్చాను, నీ జీవితాన్ని నాకు ఇస్తావా? నీ కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాను నేను, నా కొరకు ఈ లోకాన్ని పాపాన్ని విడిచి నన్ను వెంబడిస్తావా అని రాబు అడుగుతూ ఉన్నాడు. అవ్వ బువ్వ కావాలని అడగండి, లోకాన్ని వెంబడించకండి. ఎవడైనా లోకమును ప్రేమించడం దేవునికి శత్రు అవుతాడు. ఈ లోకములో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యేసును వెంబడించే వారైన అడుగుజాడల్లో నడవాలి. యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. నీవే నా యజమానివయ్యా, నీవే నా భర్తవయ్యా, నీవే నా స్నేహితుడివయ్యా, నీవే నా రక్షకుడివయ్యా, నీవే నా దేవుడివయ్యా, నీ కోసమే బ్రతుకుతానేసయ్యా. ఒక నిబంధన చేయండి ఈ రోజున. నీవేనైనా నా జీవితంలో మొదటి స్థానం. నా ఉద్యోగం, నా డబ్బులు, నా బంధువులు, నా స్నేహితులు, నా స్వార్థాన్ని వదిలిపెడతానయ్యా. నీవుంటే నాకు చాలయ్యా, నువ్వు చేయమన్నదే చేస్తానయ్యా. నువ్వు వెళ్ళే చోట నేను ఉంటానయ్యా. నీతోనే నా జీవితం వేసయ్యా. నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. నిన్ను కాదని నేను సాధించలేనయ్యా. ఏసయ్యా నాకు తోడుండయ్యా. నా చదువులో నాకు తోడుండు, నా ఉద్యోగంలో నాకు తోడుండు, నా కుటుంబంలో నాకు తోడుండు, నా సంసార జీవితంలో నువ్వు ఉండాలయ్యా. మూడో వ్యక్తిగా మేమిరువురు నీ మాట వినాలయ్యా. మా కుటుంబాలు విచ్ఛిన్నం చేయడానికి అపవాది తంత్రాలు పడుతుండగా వాడికి చోటు ఇవ్వకుండా నాయన మా శిరస్సుగా నీ ఉన్నామని అంగీకరించడానికి సహాయం చేయి. మా బిడ్డలకు నిన్ను ఇవ్వడానికి సహాయం చేయయ్యా. మా బిడ్డలకు చదువులు చెప్పిస్తే చాలనుకుంటున్నాం. మా బిడ్డల అవసరతలు తీరిస్తే చాలనుకుంటున్నాం. మా బిడ్డలు నీ మాట వినాలని, నీ మాట విని నీ అడుగుజాలను నడిచే వారికి ఉండాలని ఆత్రత మాకు దయచేయి.
ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు దేవునికి అప్పగించుకోండి. నువ్వు ఆయన సొత్తు, నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. నువ్వెన్నోసార్లు నిబంధన చేసుకున్నావు, ఇలా ఉంటాను అలా ఉంటానని దేవుడితో ఉడంబడిక చేసుకున్నావు, కానీ తప్పిపోతున్నావు, జారిపోతున్నావు. ఈ రోజున నూతన నిబంధన చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నిన్ను క్రొత్త నిబంధనతో తన రక్తముతో నిన్ను శుద్ధి చేసి ముద్రించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు నుండి ప్రభువా, లోకం వైపు నేను చూడనయ్యా, పాపానికి నేను చోటు ఇవ్వనయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీ చిత్తమే చేస్తానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. నీవేనా అధికారివి, నీవేనా రాజువి, నీవేనా సర్వమేసయ్యా. ప్రతి ఒక్కరి నోటితో నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, ఆయనతో ఒక నిబంధన చేసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ శిలువ మరణ పునరుద్ధానాలను మేము ధ్యానించే ఈ కాలంలో మమ్మల్ని నీవు ఎన్నుకున్నావని, మమ్మల్ని నీవు కోరుకున్నావని, నీ రక్తముతో మమ్మను కొన్నావని, ఆ కలువరి సెలవులో చిందించిన రక్తము ద్వారా మాతో నిబంధన చేసుకొని మా దోషములను క్షమించి, మా పాపములను క్షమించి, మా పాత జీవితము నుండి మమ్మల్ని పవిత్రపరిచి, నీవు కోరుకున్న జనాంగములో, రాజులైన యాజక సమూహములో పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా మమ్మను ఏర్పరచుకున్నావన్న సంగతి నమ్ముతున్నామయ్యా. నీ బిడ్డలుగా బ్రతికే కృపలను మరణము వరకు నమ్మకముగా ఉండి నీవిచ్చే కిరీటములు పొందునట్లు, బహుమానములు పొందునట్లు అంతము వరకు నాయన మా విశ్వాసమును కాపాడుకున్నటకు సహాయం చేయండి. కలుషితమైన ఈ లోకంలో, కలుషితపరచబడుతున్న క్రైస్తవ భక్తి విషయాలలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వనటువంటి ప్రత్యేకమైన సంఘములను ఈ రోజున మేము చూస్తుండగా తండ్రి, వాక్యముతో కడగబడిన వారిగా, మనస్సాక్షిని కాపాడుకుని వారిగా, పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడి నీ మార్గములో నడుచువారిగా ఉండుటకు మాకు సహాయము చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించి ఈరోజు మేము నీతో చేసుకున్న నిబంధన మరణం వరకు నిలబెట్టుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గడిపి వెళుచున్న మన ఒక్కొక్కరికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక.